ఉంటుంది. ఆయన చేసిన సేవ నిరంతరమైన సేవ, చేసినది కేవలం యేసుని కొరకై మాత్రమే అతను సేవ చేసి జీవించున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుంచి 474వ కీర్తన, యేసుని కొరకై ఇలా జీవించగా. యేసుని కొరకై ఇలా జీవించగా, భాసురముగనే నన్ను దినము దోషములన్నీ పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే నన్ను దినము అలయక సులయక సాగిపోదును విలయగా నా ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే నన్ను దినము ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే దీర్చును ఇలా నా చింతలు, అభయముతో స్తుతింతు ప్రభుం. యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే నన్ను దినము. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ సమయం అంటూ బంధువుల్లో నుంచి మరి ఎవరైనా మాట్లాడాలని ఆశ ప్రతి ఒక్కరు చాలామందికి ఉంటుంది. కాబట్టి మీ జ్ఞాపకాలను మామయ్యతో, మీ కుటుంబంతో ఉన్న జ్ఞాపకాలను షేర్ చేసుకోవాలని తెలియపరిచే ముందు, మరి యాక్చువల్గా మనం ఏ స్థలంలో ఉన్నామో ఆ స్థలము మా బొక్కనాల అబ్రహాం మామయ్య గారు, బొక్కనాల రూబేన్ గారు, బొక్కనాల మరియమ్మ గారి యొక్క కుమారులు. బొక్కనాల రూబేన్ గారికి, బొక్కనాల మరియమ్మ గారికి 7 సంతానము, 5 కుమార్తెలు, 2 కుమారులు. కుమారులలో చిన్నవారు బొక్కనాల అబ్రహాం గారు, పెద్ద కుమారుడు బొక్కనాల ఇస్రాయేల్ గారు. మీ అందరికీ కూడా సుపరిచితమే. ఆయన కూడా ఇటీవల కాలంలో ప్రభు పిలుపుని అందుకున్నారు. మరి కుమారులలో చిన్నవారు బొక్కనాల అబ్రహాం గారు. మరి ఆయన ఇంటర్మీడియట్ వరకు ఆకునూరు, కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో ఉన్నటువంటి ఆకునూరు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆయన కెరీరు టైపిస్ట్గా ప్రారంభించబడింది. ఆ తర్వాత ఆయన తనకున్నటువంటి ఆసక్తిని బట్టి మరి చిన్నప్పటి నుంచి బాప్టిస్ట్ సంఘంలో సభ్యులుగా, బాప్టిస్ట్ సంఘాన్ని ఎక్కువగా ప్రేమించే బిడ్డగా, అలాగనే తనకున్నటువంటి పరిధిలో భక్తిని కాపాడుకుంటూ, అలాగనే మంచి స్నేహితుడిగా, మంచి బంధువుగా, ఆత్మీయులుగా, అనేక మందికి ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయన అందరికీ సుపరిచితులు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన తనకున్నటువంటి అపేక్షను బట్టి ఆయన బిజినెస్ రంగంలో ప్రవేశించారు. ఆయన ఫోటో మౌంట్స్ ఇండస్ట్రీ అధిపతిగా, అలాగనే కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కూడా ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఆ తరువాత 93వ సంవత్సరంలో మరి దేవుడు ప్రత్యేకమైన దర్శనంతో దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా దర్శించినప్పుడు, మరి నేను వారికి మేనల్లుండి వారి 4వ సిస్టర్ యొక్క కుమారుడు నేను. నా పేరు సురేష్ బాబు. నేను అప్పటికే యూలో యేసు ప్రభువుని నమ్ముకుని దేవుని పరిచయంలో ఉంటున్నప్పుడు మామయ్య నాతో అనేక విషయాలు షేర్ చేస్తుండేవాళ్ళు. ఆయన అకస్మాత్తుగా బిజినెస్ని విడిచిపెట్టేసి వచ్చి విజయవాడ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆయన దర్శిస్తే కొంతకాలం యూఈసీఎఫ్తో కూడా కలిసి మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో సువార్థికులుగా విశేషమైన సేవ అనేక గ్రామాల్లో అందించారు. ఆ తరువాత 94వ సంవత్సరంలో మచిలీపట్నంలో బలరాంపేట అనేటువంటి చిన్న ప్రదేశంలో, అంటే ఆ మచిలీపట్నానికి చెందినటువంటి